ఆచారం దగ్గర పాయింట్ వేసిన ఐడియా ఉంది. ఎవరు? నందివనపర్తి జంగయ్యకి బోర్ సక్సెస్ అయింది. సక్సెస్ అయిన ఆయన దోస్తు పర్వతాలకి సార్ పర్వతాలు కూడా చూడాలి సార్ అని చెప్పి అంటే పోయి ఈ దేశం మ్యాన్ సర్వే చేసిన అదే మూట కొంచెం ఆగి పోస్తుంటుంది. దాంట్లోనే ఆకుకూరలు ఎండకాయ అట్టి చెప్పి పెడుతుంటారు. సర్వే చేసిన తర్వాత కొబ్బరికాయలు గీయాల్సుకొని ఫస్ట్ సర్వే చేయించింది. వాళ్ళు ఎక్కడో ఒక దగ్గర పెట్టింది, 2-3 చోట్ల పెట్టినారు. మనం ఏదైతే అడ్వాన్స్ టెక్నాలజీతో చేస్తున్నాం మీది ఎట్లా చేస్తారా సర్వే చేసిన తర్వాత పాయింట్ అనుకొని అక్కడ టెస్ట్ చెక్ చేసి రిపోర్ట్ ఇచ్చిన ఫలానా చోట ఇంచు నుండి ఇంచున్నర వాటర్ పడతాయి అని చెప్పిన. వాస్తవంగా బిఫోర్ డ్రిల్లింగే మనకు అర్థమైపోయింది. చెప్తే ఏమన్నా అంటే సార్ మాకు 2 ఇంచులు కావాలి సార్ అంటే 2 ఇంచులు అంటే నేను తెచ్చిపోసేది అయితే పోద్దును, కానీ భూమి లోపల ఉన్న భూగర్భ జలాన్ని మనం ఏం చేస్తాం మనకు తెలియదు కదా. అట్లా అనుకొని రోజు పొద్దుగాల ఫోన్ చేస్తుండే, పొద్దుగా ఫోన్ చేస్తుండే, ఈయనతో మాట్లాడిస్తుండే, వాళ్ళకి పెద్ద కొడుకుతో మాట్లాడిస్తుండే, చిన్న కొడుకుతో మాట్లాడిస్తుండే. అంటే ఆయనకి ఏంటంటే ఇప్పటికీ అంతకుముందే 2-3 నెలల క్రితం 500 ఫీట్లు వేసి ఫెయిల్ అయింది. ఆ భయంతోనే పడతాయో ఈ భయానికి లోన్ అయ్యి పడతాయో పడదు ఇచ్చిన రోజు ఏం సరిపోతాయి అని చెప్పి ఒక భయానికి లోన్ అయ్యి నిన్న ఫోన్ చేసింది. సరే అలా రాత్రి మధ్యాహ్నం వస్తుంది బోర్ బండి రాబోతుంది సార్. ఇంజనీర్ పక్కనే సార్, పక్క కాదు ఇంజనీర్ పక్క అయితేనే బోర్ ఏమంటుంది మా భార్య, లేకుంటే ఏం అలాంటే అరే ఒకసారి నమ్మాలండి, ఊకే మీరు నన్ను ఇబ్బంది పెడితే ఎట్లా నేను చెప్పిన అక్కడ ఉన్న డాటా అయిపోయింది 90% సక్సెస్ అవుతుంది అని చెప్పి చెప్తాను. ఆ ఛానల్ ఏం చేసిండు నిన్న నైట్ వేసిరుగా తీసుకొస్తే 60 నుంచి 70 ఫీట్లో పడ్డాయి. 2 ఇంచుల వాటర్ వచ్చింది. 2 ఇంచుల వాటర్ వచ్చింది. చాలా పడదు. నేను ఇంచున్నారంటే 2 ఇంచులు వచ్చింది. ఖుషి అయిపోయింది. అబ్బా ఖుషి అంటే ఏంది తమ్ముడు, చాలా థ్యాంక్ యూ తమ్ముడు. మన ఒడ్లు పండిస్తే ఒక 50 కిలో బస్తా బియ్యం ఇస్తాడు అంటే అవసరం లేదు. ఓకే థ్యాంక్ యూ అంటే ఇప్పుడు నమ్మకం ఆయన వేయకపోయి ఉంటే పాయింట్ మిస్ అయ్యేది అంటే ఆ విధంగా ఉంటుంది అనిల్. ఎందుకంటే రైతుల ఆలోచన ఎందుకు కూడా చెక్ అవుట్ ఇంటలేరు కొంతమంది. అంటే నీ అనాలిసిస్ ఏంటి, నువ్వు కూడా ఆలోచిస్తావు అప్పుడు? నేను కూడా ఆలోచిస్తా, కానీ రైతులు ఏంటంటే టెన్షన్ ఏంటంటే పడుతుందా పడదా మరి చిన్న పొరలా చేయాలి, చిన్న పొరగానే ఎక్కువ అంత నమ్మకం ఉందని అది అనుభవం ఉందని పెళ్లి కాదు సార్ ఎందుకు ఆల్రెడీ ఇప్పుడు పెళ్ళి అయ్యే వాళ్ళకి టైం ఇస్తారు పిల్లలకి అంటే ఆలోచన ఉంటుంది అనమాట. పెళ్లి చేసుకుని వేసారు కదా పోరగాళ్ళ బడికి మేడం కాలేజీకి మనం వచ్చి అడవుల పోవాలి. అయితే ఈ అడవి ఇది మనం బతుకున్న రోజులు ఈ అడవిలో ఉంటాం కానీ అదొక భాగం. అయితే రైతులకు ఎట్లుంటుంది అంటే ఇప్పుడు మన నందుకు కూడా ఇన్ని పాయింట్లు యాక్చువల్గా మనం పెట్టాం. సరే ఎన్నో అవుతారో దొరకపోతుంది అని 8వ 9వ పెడుతున్నాం. ఇన్ని పెట్టినాక కూడా పడుతుండొచ్చిన నమ్మకమేనా ఇన్ని చెప్తుండే ముచ్చాట్లు కోటి ముచ్చాట్లు చెప్తుంది, కానీ ఇది ఇంత పరిస్థితి ఏంది అనుకొని అది ఇంకోటి చేస్తే పెడతాం. నాకు చిన్న తమ్ముడు జోక్ ఒకటి ఏంటంటే ఇది అడవి కదా ఇది చెర్లపల్లి ఢిల్లీ ఫారెస్ట్ నల్లమల అడవి నల్లమల. అయితే ఈ అడవులలో రాత్రిపూట పులులు సింహాలు ఉండేది ఒకప్పుడు. ఇప్పుడైతే అడవి పందులు ఉంటున్నాయి. అంటే వీళ్ళు వేరుశెనగ వేసినప్పుడు వచ్చి గుద్దుతాయి. ఇప్పుడు ఉండి సడన్గా నువ్వు మంచిగా బలంగా ఉన్నావు, మాంసం ఎక్కువ దొరుకుతుంది అని చెప్పి అది చక్కగా వచ్చి నీకు గుద్దిద్దాం కదా ఏం చేస్తామే ఉరికినట్టే పరిస్థితి లేదు. పోరాటం చేయాలి దాంట్లో చేస్తా శశకాడి చేస్తాం, కానీ ఎంత చేసినా అదే గెలుస్తాం. మనం ఇంకోటి సార్ అద్దాలు పెడితే చాలా అందంగా ఉన్నారు, మీ బ్లడ్ బాగుందని చెప్పి చూస్తాను నేను. 19 ఉందన్న అద్దాలు తీరా 90 అద్దాలు కూడా అందంగా ఉన్నామని ఎన్టీఆర్ జూనియర్ ఎన్టీ లాగా ఉన్నామని చెప్పేసి ఆయన అన్నే గుర్తా నప్పాడు ఇంతమంది తెలిసి బలంగా అన్నకంటే బలంగా ఉన్నాం. టీషర్ట్ బుద్దుగా ఉంది, అద్దాలు 19 కలర్ టీఆర్ఎస్ కలర్ ఉంది. అవును. అయితే మొత్తం మీద రైతుల మనోభావాలు దెబ్బతీయద్దు. వాళ్ళు ఏం చేస్తారంటే మనం ఇండియాలో చూడు, ఇప్పుడు కోటి చూడు, కోటి ముచ్చట చెప్పు, నాకు పడుతుందా పడదా ఇది చెప్పు, ఇదంతా ముచ్చట కాదంటాడు అనుకుంటారు. పక్క ఊళ్ళో 1-2 పాస్ అయ్యేది అవన్నీ వీళ్ళ చుట్టాలకి ఏంటంటే పెద్ద మనిషి ఎట్లుంటుందంటే ఇప్పుడు ఈ 10 చేసాడు కదా సార్, ఇంట్లో 5 చేసి సపరేట్గా మూట కట్టుకొని పోవచ్చు, సమస్య కాదు. కాకుండా ఏంటంటే ఎట్లాగో అది పోయేది లేదు.
ఈ ఉన్నది ఏదో మంచిగా చేస్తే ఆయన పడ్డదని నువ్వు మమ్మల్ని పిలిచి నీకు ఒక్కటి పడ్డదంటే మళ్ళీ ఇక్కడ తీసుకొని పోవచ్చు చాలామంది చెప్తావు. అందుగురించే నమ్మాలి, సైన్స్ నమ్మాలి, సైన్స్ వైపే అడుగులేరు అందరం. ఇప్పుడు మరి ఏదైనా చెక్ చేస్తుంటాను ఆల్రెడీ రాళ్ళ కుప్పలు ఏదైనా చెక్ చేస్తున్నాను. ఇది బోర్ ఉంది ఇంట్లో ఇగో బోర్ ఉంది కేసింగ్. అవునా? ఎన్ని ఫీట్లు వేసారు అప్పుడు? అంతే ఉంటుంది 250 అంతే. అయితే లోతు ఒకవేళ దీంట్లో 200 ఫీట్ల తర్వాత పొరలు ఉంటే వేసుకుంటా పర్ఫెక్ట్ 2.5 పడుతుంది వేసుకోవాలి. ఇప్పుడు ఇది ఇంచు వస్తుంది ఫస్ట్ అక్కడ ఆగి పోస్తుంది. ఇంచు ఏడ పోస్తుంది తక్కువ అవుతుందా? ఎంత ఇక్కడ ఫ్రాక్చర్స్ ఇంతే పోస్తుంది అన్నారు. ఉప్పు అనే ఒక బిందెడు పోస్తుంది మళ్ళీ ఆగుతుంది. మళ్ళా ఒక గుప్ప ఒక బిందె వస్తుంది. మంచిగా దొరకలే అప్పుడు గుప్పుతో సార్ ఆగుతుంది సార్ అన్నాడు జంగే. కానీ పర్వతాలు మంచిగా పడచ్చు. చిన్న వాటర్ కాదు అది చీకటి మొక్క చేసిన ఇదే టైం తెలియదు కానీ నన్ను కూడా పడాలి. మరి ఇప్పుడు మన ఛానల్ తరఫున ఏం చేస్తావు? రైతులకు ఏం చెప్తారు? సైన్స్ నమ్మండి, సైన్స్ వైపు అడుగులేయండి. సైన్స్ ఒక్కసారి చూపించిన తర్వాత నేను మళ్ళీ కొబ్బరికాయ పెట్టి చూపించుకుంటా, ఇది చూస్తా, పంగలగడ్డ చూస్తా అనేది మరవండి. ఎంతసేపటికి సుమన్ సార్ను నమ్మండి. దగ్గరలో ఉంటే సుమన్ సార్ను పిలవండి. మీకు ఇంకా ఊరికి దగ్గర అనిపిస్తే ఇంకా నచ్చిన జియాలజిస్ట్ని తీసుకొచ్చుకొని సర్వే చేయించుకోండి. ఇంకా చేయాలి. కానీ మొత్తం మీద జియాలజిస్టులతోటి సర్వే చేయించుకొని మీ భూమి లోపల ఏముందో తెలుసు. సక్సెస్ అయ్యే దిశలో నడవండి. కానీ ఈ పంగల కట్టెలు కొబ్బరికాయలు అనేది ఎప్పుడో పోయినాయి, దాన్ని మర్చి 5G వచ్చింది. 5G టెక్నాలజీ ఇప్పుడు 5G వచ్చింది, 6G కూడా వస్తుంది. ఇంకా మనం అక్కడనే ఉంటామంటే